ఏ టీంలో పనిచేస్తున్న సమయంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. అంటే దాడులు, ప్రతి దాడులు. అంటే ఏ టీంలో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్ అని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రకాశం జిల్లాలో పుల్లల చెరుకు దగ్గరలో. అయితే మేము నల్లగొండ వాళ్ళని ఇది గుంటూరు వాళ్ళని కలిసేటప్పుడు ఇక్కడ మాధవ్, రామకృష్ణ, శాఖమూరు అప్పారావు వీళ్ళందరూ ఇక్కడ కమ్యూనికేషన్ చేసి మీటింగ్ ఉంది. ఆడ కలిసిన తర్వాత మేము మామనార్ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు అక్కడ లోకల్ పనులు చేసి దానికి సరిపోయే ఫుడ్ క్యాంపు కోసానికి చేసినాము. చేసి శ్రీధర్ వాళ్ళ భార్యని తీసుకుపోవాలే అతని దగ్గరికి చాలా రోజులు దూరంగా ఉండి అని చెప్పేసి పంపించారు మమ్మల్ని. అయితే ఆ నైటు వాళ్ళు దాదాపు 10-15 రోజులు అక్కడ క్యాంప్ వేశారు సార్. వాళ్ళకి అక్కడ లోకల్ దళాలు మొత్తం మీటింగ్ పెట్టి కార్యదర్శులు పెట్టి ఆయన మీటింగ్ చేస్తున్నాడు. ఇతర రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇది మనము చర్చలకు వచ్చిన తర్వాత పార్టీ ఎలాంటి నష్టపోయింది, మనం ఎక్స్పోజ్ అయినాము అంటే మన నిర్లక్ష్యం ఏంటి, దాడులు చాలా జరిగినాయి, మన నాయకత్వం కోల్పోయినాము, అరెస్టులు అయినాయి, దీనికి మన ఎలాంటి మిస్టేక్లు చేయొద్దు, మళ్ళీ పార్టీని కాపాడుకోవాలంటే మనం అనేది కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కూర్చొని మీటింగ్లు ఎక్కడికెక్కడ జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఇవి కమిటీలు 4 కమిటీలు ఉన్నాయి. 4 కమిటీలతోటి 4 కమిటీల ఏరియాల కమాండర్లతోటి, జిల్లా కార్యదర్శులతోటి, ఏరియా కమిటీలతోటి ఈ రకరకాలుగా సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న క్రమంలో శ్రీధరు రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 2వ స్థాయి ఆయన, వాళ్ళ ఏరియా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆ కార్యదర్శులతోటి మీటింగ్ పెట్టాడు. పంపించిన తర్వాత ఇంకా అక్కడ దాదాపు కొన్ని దళాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక 10-15 మందితోటి ఆ గుట్ట మీద డెన్ ఉంది. వీళ్ళ భార్యను తీసుకుపోయి అప్పచెప్తామని అదే నేటు ఈశ్వరు, నేను, రవి అని చెప్పేసి నల్గొండ పిల్లాడు, ఈ 4గురం కలిసి అలా భార్యను తీసుకుపోయి అక్కడ మేము పడుకున్నాం. సరిగ్గా లేట్ అయింది, రోల్ కాల్ అయిపోయింది, అన్నం పెడితే తిన్నాం, పడుకున్నాం. అయితే ఏం చేసిండు, పొద్దుగాల పూట నా ఎమ్మటి రాసాగర్ అని చెప్పేసి బాత్రూమ్కి పోయేటప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చి క్యాంప్లో కలిసి తోలుకొని పోయేటప్పుడు బాత్రూమ్కి అలా గన్మెన్లు నేను పోయాను సార్. పోయిన తర్వాత 5:30కి వెళ్ళిపోయినాం. వేళ 6-6:15కు తెల్లారుతుంది. మేము 5:30కే బాత్రూమ్కి పోయి కూర్చొని లేచిన. నేను ఫస్టే గుట్టంచుకుపోయినా, నా అందరికంటే ముందు కూర్చొని లేచి చూసినప్పుడు కవర్ సపోర్ట్ అయింది కింద. బాత్రూమ్కి ఎవరు పోయారు అని చెప్పేసి ముందుకు వెళ్ళాను సార్. నేను ముందుకు వెళ్ళే వరకు కిందికి బండలేక కిందికి అనిగాను, మబ్బులో గాని వస్తలేదు. సరేలే అని చెప్పేసి నేను దగ్గరికి వచ్చేసిన, ఎవడో దాడి చేయడం చేసే కదా అని చెప్పేసి దగ్గరికి వచ్చేసినప్పుడు ఈ ఈశ్వరన్న కామ్రేడ్ ఏం చేసినాడు, ఈ నన్ను జోక్ ఆడేది, కొద్దిగా చిన్న పిల్ల స్వభావం లేక జర ప్రేమగా చూసేది. ఓ శ్రీధర్ కామ్రేడ్ అయిపోలేదా, ఇంకా ఎంతసేపు కూర్చుంటావు అని చెప్పేసి పేరు పెట్టి పిలిచిండు ఇతను. అప్పటికి ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ శత్రువు ఎడ్జికి వచ్చి కూర్చున్నాడు. దగ్గరికి మనం ఎక్కడ దిగినా ఎడ్జి కిందగానే దిగాల. గుట్ట ఒక 10 ఎకరాల పెట్టు ప్లేన్ ఉంటుంది, కానీ మొత్తం గుట్ట. ఆ ఎడ్జి నుంచి ఎప్పుడైతే పేరు పిలిచి ఈయన పాయింట్ ఎప్పుడైతే బెల్ట్ పెట్టి సప్లై అయిందో ఆ బెల్ట్ సప్లైని కొట్టింది సార్. బెల్ట్ సప్లైని ఫైరింగ్ పార్ట్ 1 వరకు ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మేము చేసే వరకు మళ్ళీ ఏమైంది, ఈయన పక్కలంగా వెళ్ళిపోయినాయి, ఆయన తాకలేదు, బ్రష్లు కొడుతున్నాడు. వచ్చేసిన మొత్తం ఈయన పేరైన వరకు శ్రీధర్ అంటే ఎవరు, రాసుకొని సభ్యుడు, టార్గెట్ ఎవరు, అతనే. ఆ మీటింగ్ ఆ దాడికి ప్రత్యేకంగా టార్గెట్ ఆయన. అయితే ఈ పేరినాక ఇంకా బ్రష్ల 4 వైపుల నుంచి ఫైరింగ్ వస్తుంది. అక్కడ దళం మీద స్టార్ట్ అయింది, ఇక్కడ ఈడ స్టార్ట్ అయింది. ఈ మనిషిని ఇంకా భుజాన్ని వేసుకొని గుంజుకొని వెళ్ళిపోయేటప్పుడే తొడలో పడ్డది. ఆయన తొడల వరకు ఏకే ఇప్పించేస్తుంది. ఏం కాదు నువ్వు రా 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 అని గుంజుకుపోయినాం. దాదాపు ఒక 200 మీటర్లు గుంజుకుపోయే వరకు సాతిలో పడిపోయింది. ఆ పడ్డప్పుడే ఏకే పోచిగీచ ఇప్పి తీసుకుని పోండి కామ్రేడ్, మీరు ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అయిపోయింది నా పని, వెళ్ళిపోండి అని ఇచ్చేసి ఆ సాగు బతుకులంటే ఏకే ఇచ్చి పోచి ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. కంప్యూటర్ ఉండే, కంప్యూటర్ పలగొట్టమని చెప్పేసాను. పలగొట్టేసినాం, రాయి ఎత్తేసి వెళ్ళిపోయినాం. అప్పటికి ఈడ 6 మంది పడిపోయారు.
అక్కడ మిలిగింది ఎంతమంది? 7 మంది మిలిగాం. ఓ. ఆ ఫైరింగ్లో బ్రష్లో వస్తున్నాయి. ఏ పక్క గిట్ట మనకు ఛాయిస్ లేదు. తెల్లారుతుంది, మబ్బు లైట్గా మసుకుంది. ఎవరికొవరు గుర్తుపట్టాలో అర్థం కాని పొజిషన్ మాది. ఉమ్. లాస్ట్లో ఇంకా ఒకరికొకరు కోడ్ పెట్టి పిలుచుకొని ఆ ఫైరింగ్లోనే ఇంకా లాస్ట్ 7 మందిలో ఆరో వ్యక్తి గిట్ట పడిపోయింది. ఇంకా 6 మంది ఉన్నాం మేము. ఏం చేయాలని చెప్పేసి ఇంకా మనం బత్తం చూస్తాం. అన్ని ఏకేలు పడే కాడికి తీసుకున్నాం. ఎస్ఎల్ఆర్లు ఉన్నాయి, ఓ ఇన్సాస్ ఉంది. దాన్ని తీసుకొని అయ్యా మనం ఏమున్నా 1+4 ఫైరింగ్ ఓవర్ ఇస్తుంటే ఓవర్ వెళ్ళిపోవాలా, పొజిషన్లో తీసుకొని మళ్ళీ కొట్టాలి. ఎంతసేపు అయినా సరే మనము బతుకుతాం, కానీ ప్రాణాలతో దొరకదు. మనం చెలపండి అని చెప్పేసి ఇంకా 6 మందిమి, ముగ్గురం పోతే ముగ్గురు రావాలి, ముగ్గురు పోతే ముగ్గురు రావాలి. అది దాదాపు పొద్దుగాల 5:30కి స్టార్ట్ అయిన ఫైరింగ్ మధ్యాహ్నం 1 అయింది సార్. ఆ గుట్ట దిగడానికి లాస్ట్కు ఎవరు మూత్రం వాళ్ళు పట్టుకొని తాగాను. తిండి లేదు. ఆ ఫైరింగ్లో ధూప విపరీతంగా అవుతుంది సార్. అప్పుడు తప్పని పరిస్థితి అని చెప్పేసి కిందికి వెళ్ళి మూత్రాలు చేతిలో పట్టుకొని తాగుతుంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది సార్. నేను అక్కడ నుంచి బయటికి వెళ్ళేసి రాష్ట్ర కమిటీకి వచ్చి కలిసి ఇది పరిస్థితి జరిగిందని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ జేబులో ఒక లెటర్ దొరికింది. ప్రజా సంఘాలకు మీటింగ్ ఉందనేది, ఎవరెవరు వస్తారనేది రాసి ఉంది అలా. ఆ ఏపీటీకి 2 పంపించారు. 2 ఏకేలు ఇచ్చి పరిస్థితి లెటరు వీళ్ళు చదవలే. పోలీస్ డిపార్ట్మెంట్ లెటర్ దొరికిందని చెప్పలేదు. అక్కడికి వచ్చి దాంట్లో ఒక వ్యక్తి కోవట్ ఉన్నాడు అలా. ఆ వ్యక్తి క్యాంపుకి ఫస్ట్ ఈయన సపరేట్ లెటర్ పోయింది నాకు, ఎవరికి కోవట్కు. ఆ లెటర్ పట్టుకొని దాడి జరిగింది. అదే ఏపీటీకి మమ్మల్ని పంపించారు. ఈశ్వర్ అనే వ్యక్తిని నన్ను మళ్ళా పంపిస్తే సార్ అక్కడికి పోయిన తర్వాత